నమస్కారం అండి. ఈరోజు గంగవరం శ్రీ అశోక్ కుమార్ అయినటువంటి నేను ఈ గంగవరం మరియు పలమనేరు ప్రజల ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మనకు స్కూల్స్ తర్వాత కాలేజెస్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ అయినాయి, తర్వాత కాలేజెస్ నడపతరగా ఓపెన్ అవుతున్నాయి. తర్వాత ప్రధానంగా చూసినట్లయితే గంగవరం స్టేషన్ లిమిట్స్లో మనకు మదర్ తెరిసా కాలేజ్ ఒకటి, తర్వాత వచ్చేసి శ్రీ చైతన్య కాలేజీ, ఇట్లా మెయిన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అయితే ఈ మెయిన్ ఇన్స్టిట్యూషన్స్లో చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ బైక్స్ పైన కాలేజెస్కు రావడం ఇటువంటివి జరుగుతూ ఉంది. ఈ క్రమంలో విపరీతమైనటువంటి వేగంతో పోవడము అటువంటి చర్యలకు పాల్పడుతూ ఉండడం జరుగుతుంది. సో వీళ్ళకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఇది నోట్ చేసుకోండి. 18 సంవత్సరాలకు లోబడి ఉండేటటువంటి పిల్లలకి ఎవరికి కూడా దయచేసి బైక్ ఇవ్వకండి. మైనర్లు బైక్ రైడింగ్ చేసినట్లయితే దాని యొక్క పర్యవసానం తల్లిదండ్రుల పైన ఉంటుంది. సో ఈ మైనర్స్ ఏదైనా పొరపాటున యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినట్టుంటే ప్రత్యక్షంగా తల్లిదండ్రుల పైన సంబంధించినటువంటి తల్లిదండ్రుల పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పిల్లలకు 18 సంవత్సరాల లోబడినటువంటి పిల్లలకు బైక్ ఇవ్వద్దండి. 18 సంవత్సరాల తర్వాత వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ తిప్పించి డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళ హోల్డర్ వాళ్ళు అయిన తర్వాత మాత్రమే వాళ్ళకు బైక్ ఇచ్చి ఇవ్వండి. అంతేకాని మైనర్లకు ఎటువంటి పరిస్థితుల్లో మీరు బైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. ఈ విధంగా చేసినారంటే రేపు పొద్దున ఇబ్బంది పడేది మీరే. తర్వాత సాయంత్రం సమయాల్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ డైలీ నిర్వర్తిస్తున్నాము. కాబట్టి ఈ హైవేలోను ఈ NH69 NH44లో తిరిగేటటువంటి ఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మద్యాన్ని సేవించి పొరపాటున మాకు దొరికినట్లయితే వాళ్ళపైన ప్రత్యక్షంగా మేము ప్రతిరోజు కేసులు పెడుతున్నాం. అదేవిధంగా ఆ రీడింగ్ని బట్టి వాళ్ళకు కోర్టులో ఫైన్ అనేటటువంటిది ఉంటుంది. సో 300 అబౌవ్ అంటే రిమాండ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్స్ 300 మించినట్లయితే రిమాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ మద్యాన్ని సేవించి మాకు పట్టుకోవడం ఇదంతా ఎందుకు అంటే మద్యాన్ని సేవించి మీరు వాహనం నడుపుతూ ఇంకొకరి మీ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఇంకొకరి ప్రాణాలు పోవడానికి కూడా మీరు దోహదపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఈ మద్యాన్ని సేవించి వాహనాన్ని నడిపేటటువంటి పరిస్థితులకు రావద్దని. అట్లాగా ఉంది అంటే మాకు దొరికినారంటే ములాజ లేకుండా చట్ట ప్రకారం చర్య తీసుకొని వాళ్ళని కోర్టులో పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క వాహనాలకు సంబంధించి స్కూల్స్ ఓపెన్ అయినాయంటే ఇంకా స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వీలైనంత వరకు మీ పిల్లలను బైక్ నుంచి అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మాకు దొరికితే మాత్రం ప్రత్యక్షంగా మీ పైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ సెల్ ఫోన్ మాట్లాడుతూ బైక్లో పోవడం అనేటటువంటిది చాలా ఎక్కువగా అయిపోతుంది. మేము వెహికల్ చెక్కింగ్ పెట్టుకున్న సందర్భాల్లో ప్రతిరోజు మాకు ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేటటువంటిది దొరుకుతుంది. అది ఏదో వాళ్ళకి కాన్ఫిడెంట్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ వెనకాల ఏ వాహనం వచ్చేది తెలియదు, ముందు ఏం జరిగేది కూడా తెలియదు. కాబట్టి అది వెరీ వెరీ డేంజరస్. మీకేదో సరదాగా ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడుకునేటటువంటి పూర్తిగా రోడ్డుకు లెఫ్ట్ సైడ్కు పోయి బండి స్టాప్ చేసి మాట్లాడుకోండి. అంతేగాని చెవి మధ్యలో చెవికి తర్వాత భుజానికి మధ్యలో మొబైల్ ఇరికించుకొని అట్లే డ్రైవింగ్ చేసుకుంటా మీరు ప్రమాద బారిన పడి ఇంకొకరిలో ప్రమాద బారిన పడేటటువంటి పరిస్థితికి ఎటువంటి పరిస్థితుల్లో రావద్దండి. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా డేంజరస్ డ్రైవింగ్ కిందకి వస్తుంది. కాబట్టి పొరపాటున కూడా మీరు అది చేస్తూ మాకు పట్టుకున్నారంటే ఆ యాక్ట్ ప్రకారం MV యాక్ట్లో డేంజరస్ డ్రైవింగ్ కింద కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం రైడ్ చేసేటప్పుడు మొబైల్ని అవాయిడ్ చేయండి.